is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు ప్రభు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యాంశం ఏంటంటే, దేవుడు సృష్టించిన సమస్తమైన సృష్టిలో పాపము యొక్క మూలం ఏంటి, పాపము ఎప్పుడు ప్రారంభమైంది, ఏ పాపముతో ఈ లోకములోనికి పాపము ఎంటర్ అయింది అనేది మనం చూసినట్లయితే, సృష్టిలో జరిగిన పాపములన్నిటిలో మొట్టమొదటి పాపం అంటే ఆదాము అవ్వలు చేసిన తిరుగుబాటే పాపం అని ఫస్ట్ అందరూ అనుకుంటారు. వాళ్ళకన్నా ముందు జరిగిన పాపము ఆయన సృష్టించిన దేవదూతలలో ఒక దేవదూత అయినటువంటి లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేసిన పాపము, తన హృదయంలో గర్వించిన పాపము, తన స్థితిని మరిచి మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునే అని అనుకున్నాడట. అందుకనే అతని యొక్క హృదయపు గర్వాన్ని బట్టి అతనితో పాటు అతని యొక్క పరివారము కూడా పరలోకములో నుండి దేవుని సముఖములో నుంచి నెట్టివేయబడగా ఈ భూమి మీదకి సాతానుగాను సాతాను యొక్క సైన్య సమూహముగాను వారు ఈ భూమి మీద పడ్డారు. గమనించండి ప్రియులారా, పాపమునకు జనకుడు అయినటువంటి సాతానుడు ఒకప్పుడు లూసిఫర్ గాను దేవుని సముఖములో ఒక తేజో నక్షత్రముగాను ఉండవలసిన వాడు, దేవుడు కతిమ దూతల కన్నా అత్యధికమైనటువంటి మహిమను ప్రకాశమును ఆ దేవదూతకు ఎప్పుడైతే ఇచ్చాడో, ఆ దేవదూత గర్వించి దేవునితో సమానునిగా చేసుకుందాం అనుకున్నదట. చదువుదామా? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. మేఘమండలము మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకొంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఎప్పుడైతే దేవుడు తనకిచ్చిన ఆ యొక్క మహిమ ఆ ఘనతను చూసుకుని గర్వించాడో వెంటనే సాతానుడు నెట్టివేయబడ్డాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అది దేవదూతల విషయంలో అవనివ్వండి, మనుషుల విషయంలో అవనివ్వండి, తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. సాతానుడు వాడు హెచ్చించుకున్నాడు, దేవుని యొక్క సముఖములో నుండి త్రొక్కివేయబడి పాతాళములో ఒక మూలకి నెట్టివేయబడ్డాడు. దానికి ఆపోజిట్గా యేసుక్రీస్తు లైఫ్ మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచక దాసుని స్వరూపములో మారి శిలువ మరణము నందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు క్యారెక్టర్, యేసుక్రీస్తు లైఫ్ చూస్తే పరలోకములో తండ్రితో పాటుగా కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనను ఆయన దాన్ని విడిచిపెట్టి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, ఆయన బిడ్డలమైన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి భూమి మీద ఏమైనా రాజుల కుటుంబంలో పుట్టాడా, దాసుల కుటుంబంలో పుట్టి శిలువ మరణము నందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాను. అందుకనే యేసు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టే భూమి క్రింద, భూమి మీద, భూమి పైన అంటే పాతాళములోను పరలోకములోను అన్ని నామముల కన్నా పై నామముగా యేసుక్రీస్తు నామము హెచ్చింపబడినట్టుగా భక్తుడైన పౌలు చెప్తున్నారు. నా జీవితాల్లో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంత్ ఇస్తూనే ఉంటాడు, ఏదో టాలెంట్ మనకు ఉంటూనే ఉంటుంది. ఆ టాలెంట్ని మనం చూసుకుని, ఒక అందగత్తి తను తన అద్దంలో చూసుకుని, లేక ఒక బలవంతుడు తన మజిల్స్ని చూసుకుని, దానిని బట్టి మనం ఎట్లా ఫీల్ అవ్వాలి అంటే, ప్రభువా నాకు ఇచ్చిన ఈ అందాన్ని బట్టి, ఈ బలాన్ని బట్టి, ఈ ఇంటెలిజెన్స్ని బట్టి నీకు వందనాలు, ఇది నీ కృప మాత్రమే ప్రభువా అని మనం ఫీల్ అవ్వకుండా, నేను కాబట్టి ఇంత బలవంతుడిని, ఇంత గొప్ప కార్యాలు చేశాను అని లేనిపోయిన ఆలోచన, అతిశయం, ప్రైడ్ అనేది మనలోనికి వచ్చినప్పుడు సాతానుడికి పట్టిన గతే మనకి పడుతుందనే సత్యాన్ని గమనించుకోవాలి. ఈ లోకంలో ఉన్న పాపములన్నీ 3 భాగాలుగా విభజిస్తే, ఆ 3 భాగాలుగా విభజించిన పాపాలు ఏంటట భక్తుడైన యోహాను చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ అంటే ఏంటో తెలుసు, మన శరీరం కోరుకుండేది, లేక ఆకలి కానీ, లేక ఇంకా అది తాగాలి, ఇది తాగాలి, ఇది తినాలి, ఇది ధరించాలని.
నేత్రాశ, అది చూడాలి ఇది చూడాలని. జీవపు డంబము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ జీవపు డంబం గురించి ఇవి చెప్తూ, ఇవన్నీ దేవుని నుండి వచ్చినవి కాదు, లోక సంబంధమైనవి, వీటి జనకుడు సాతానుడు. ఏవైతే ఈ జీవపు డంబం ఉందో, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో, ఇది నీలో ఉన్న ప్రతి చిన్న గొప్పతనాన్ని బట్టి నిన్ను నీవుగా అతిశయించి దేవునికి దూరం అయిపోయేలా చేసేది ఈ జీవపు డంబం. సాతానుడు ఇదే జీవపు డంబంలో పడిపోయాడు. వాడు లూసిఫర్గా ఉన్నప్పుడు వానికన్నా కతిమ దూతల కన్నా వీనికి ఎక్కువ మహిమనిచ్చాడు, దేవుడు ఎక్కువ బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఎక్కువ అందాన్ని ఇచ్చాడు. ఆ ఘనపరిచినందుకు వాడు అతిశయించి నాశనం అయిపోయాడు. అందుకనే వాక్యం చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, కానీ గుణవతి గల స్త్రీ కొనియాడబడుతుంది. ఒక్కొక్కసారి మన టాలెంట్సే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మన అందం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మన బలమే మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. నీకు నాకు దేవుడు ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతు మన జీవితంలో ఒక బ్లెస్సింగ్గా ఉంటుందా, అది మన జీవితానికి శాపాన్ని తెస్తుందా, జాగ్రత్తగా గమనించుకోవాలా. ఎప్పుడైతే దేవుని బ్లెస్సింగ్ పొందుతామో దాని వెనకాతలే సాతానుడు ఈ జీవపు డంబం అనే పాపంతో మన దగ్గరికి వస్తాడు. నువ్వెంత తెలివైన దానవో, అందుకు ఎంత గొప్ప సక్సెస్ అయ్యో, ఇది దేవుని కృప, ఇది దేవుని ఆశీర్వాదం అని మనల్ని గుర్తించడము కూడా చేసేస్తాడు సాతానుడు. మన యొక్క టాలెంట్ మనం బూస్టప్ చేసేలా చేస్తాడు. అందుకనే చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, అంటే బలవంతుడు తన బలమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయించవలెను అని ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు బలవంతుడువా, నువ్వు ధనవంతుడువా, లేక నీవు చాలా జ్ఞానవంతుడువా? ఈ నీకు ఇచ్చిన జ్ఞానము, బలము, ధనము దేవుని నుండి, ఆయన గుప్పుల నుండి వచ్చాయి అనే కాన్సెప్ట్, అనే ముఖ్యమైన మూల కారణాన్ని నువ్వు మర్చిపోయి ఇది నా టాలెంట్ అనే ఫీల్ అయితే జీవపు డంబం అనే పాపం ఎంటర్ అవ్వడం వల్ల అది నీ జీవితాన్ని నాశనము చేసే ఒక శాపంగా మారే అవకాశాలు ఎన్నో ఉంటాయి. గమనించండి, సాతానుడు ఆ యొక్క టాలెంట్ని బట్టి, ఆ స్థితిని బట్టి నిన్ను నీవు హెచ్చించుకునే విధంగా శోధిస్తాడు. అటువంటి టైంలో మనము అణుచుకోవడం మనం చాలా అవసరం. భక్తుడైనటువంటి కీర్తనకారుడు 131వ కీర్తనలో, దేవా నా కన్నులు మీదు చూసినవి కావు, నాకు అందని వాటి యందు నేను ఆశించేవాడిని కాదు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నేను నీ యొద్ద ఉన్నాను ప్రభు అని దీనమైన మనసుతో దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు ఒక రాజు పలికే మాటలు కాదు. దేవుడు దావీదుని దీవించడానికి కారణాల్లో అదొక కారణం ఏంటంటే, వెరీ హంబుల్ మ్యాన్. దేవుని దగ్గర బహుగా తాను తగ్గించుకునే దీన మనసు కలిగిన వాడు దావీదు. గమనించండి, సాతానుడు ఎప్పుడైతే ఈ అతిశయించి, ఈ గర్వించి పాపంలో పడిపోయాడో, పరలోకములోంచి నెట్టివేయబడిన వాడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా అదే పాపముతో మనిషిని శోధించడానికి ప్రయత్నించి వాడు గెలిచాడు. ఆదాము అవ్వల్ని దేవుడు ఎంతో ప్రేమతో సృష్టించుకున్నాక ఏదైనా వనంలో పెట్టిన తర్వాత ఇదే 3 పాపాలతోనే సాతానుడు శోధించాడు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆదాము అవ్వలు ఈ ముందు రెండింటిని జయించారు, కానీ మూడో దాన్ని జయించలేకపోయారు, శరీరాశ, నేత్రాశ. బహుశా ఆ పండును చూసినప్పుడు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వేరే పండ్లు తిని వారు ఆకలి తీర్చుకున్నారు. ఆ పండును చూసి వాళ్ళ కళ్ళకి అందంగా కనబడినప్పుడు కూడా వారు దానికి టెంప్ట్ అవ్వకుండా తమను తాము సముదాయించుకుని అణుచుకున్నారు. మూడోదేంటి? జీవపు డంబము. ఇది ఎంత భయంకరమో! సాతానుడు వచ్చి హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ హవ్వ దగ్గరికి వచ్చి అంటాడు, ఈ పండు కనుక మీరు తింటే నీవు కూడా ఆ దేవుడంత దానివైపోతావు, నీ స్థితి అంత గొప్పగా హెచ్చింపబడుతుంది. గమనించండి ప్రియులరా, హవ్వ నేత్రాశకు లొంగలేదు, శరీరాశకు కూడా లొంగలేదు. కానీ ఎప్పుడైతే దేవుడంత దానివైపోతావు అంటాడో సాతానుడు, ఆ మాటకు పడిపోయింది.
జీవపు డంబానికి పడిపోయింది. అవ్వలో ఒక ఆశ పుట్టింది, నిజమా నేను దేవుడంత దాన్ని అయిపోతానా అని ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఈ అవ్వ ఏం చేసింది, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆదామును తీసుకొచ్చి, ఆదాము నుంచి వచ్చాను కదా నేను, ముందు ఆదాముకి తినిపించి ఆ గౌరవం ఆయనకే ఇద్దామని ఆలోచనలో వచ్చిందండి. అవ్వకి రాలే, గబగబగా తినేసింది, ఎందుకంటే అతనికన్నా గొప్పదాన్ని అయిపోవాలని తినేసి అప్పుడు ఆదాముకి పెట్టింది. దేవుడు ఏం చేశాడండి, శపించాడు ఇద్దరిని. అయితే శపించే దాంట్లో కూడా ఎలా పెట్టాడంటే, అప్పటి వరకు సృష్టింపబడిన వాటిలో అవ్వని దేవుడు అందరికన్నా లీస్ట్ పెట్టేసి ఆదాముని ఏం చేశాడంటే, నీవు నీ భార్యను పాలించు. అవ్వనేమన్నాడు, నీ భర్త నిన్ను ఏలును, నీవు అందరికన్నా చిన్నగా తొక్కివేయబడ్డావు. గమనించండి, తన్ను తాను హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడో అణిచివేస్తాడు. ఈ పాపము నీలో నాలో ప్రతి ఒక్కరిలోనికి వచ్చి నిన్ను నన్ను నేను హెచ్చించుకునేలాగా ప్రజల చేత పొగడ్తలతో మనల్ని శోధిస్తూ ఉంటాడు సాతానుడు. ప్రజలు వచ్చి నేను పొగుడుతున్నప్పుడు, ప్రతి పొగడ్త మనం తీసుకుంటున్నప్పుడు కారకుడు ఎవరు, నేను కాదు నా ప్రభు అని గుర్తించి ఎవరి ముందైనా సరే ఘనత మహిమ ప్రభావములను దేవునికి ఆపాదించాలి. దేవునికి చెందవలసిన ఘనతను దేవునికి చెల్లించాలి. అలా కాకుండా మనం గర్వించిన వారమైతే, ఏ తలాంత్ అయితే ఏ దీవెనైతే మనల్ని హెచ్చించిందో అదే దీవెన మనల్ని సర్వనాశనం చేస్తుందనే సత్యాన్ని గమనించుకోవాలి. కొంతమంది వారి యొక్క తలాంతులను చూసి ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ యొక్క తలాంతులను బట్టి ఆనందించుటే కాకుండా దాంట్లో అతిశయిస్తారు, కొంతమంది వారి బిడ్డలను బట్టి అతిశయిస్తారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, కొందరు గుర్రములను బట్టి మరి కొందరు రథములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం చక్కగా నిలుచుచున్నాము అని కీర్తనాకారుడు 20వ కీర్తన 7వ వచనంలో చెప్తున్నాడు. ఎవరు కృంగి నేల మీద పడి ఉన్నారు? గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించేవారు. శోధన శ్రమ అన్ని వేళల్లో చక్కగా నిలబడగలిగిన వారు ఎవరు? దేవుని బట్టి అతిశయించేవారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను దేనిని బట్టి అతిశయిస్తున్నాం ఒకసారి చూసుకుందాం. మన జీవితంలో ఆ గర్వం అనే జీవపు డంబం ఎప్పుడైతే మన టాలెంట్ని బట్టో, డబ్బును బట్టో, కులాన్ని బట్టో, లేక మనకున్న జనబలం, భుజబలం, డబ్బు బలాన్ని బట్టో, దేనిని బట్టి అయినా సరే ఆ గర్వం అనేది నెమ్మదిగా స్లో డెత్ పాయిజన్లా మనలోనికి వస్తుంది. అది ఎప్పుడైతే వచ్చిందో జాగ్రత్త, మనల్ని నాశనానికి గురి చేస్తుందనే సత్యాన్ని గమనించండి. బైబిల్లో ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు సృష్టించిన సృష్టిలో సర్వనాశనం చేసేసిన 2 పట్టణాలు మనకు తెలుసు బాగా, సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రాలు ఆ యొక్క పట్టణంలో ప్రజలు చేసిన ముఖ్యమైన పాపం ఏంటి అని ఎవరన్నా అడిగితే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే వాయు వరుసలు లేని వ్యభిచారం అండి. కరెక్టే, కానీ అటువంటి వ్యభిచారులన్నా సరే ఆయన సహిస్తాడు, ఓర్చుకుంటాడు. కానీ గర్వించి అహంకారముతున్న వారిని దేవుడు అస్సలు సహించలేడు. పరిసయ్యులు వారు చాలా పరిశుద్ధులని తమ్మును తాము హెచ్చించుకుని గర్వించి అతిశయించే వారిని చూసి అంటాడు, వ్యభిచారులన్నా పరలోకానికి వెళ్తారు కానీ మీలాంటి గర్విష్ఠులు, వేషధారులు ఎన్నటికీ పరలోకానికి వెళ్ళరు అంటున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రా చేసిన పాపము వ్యభిచారం కరెక్టే. ఆ సొదొమ గొమొర్రా నుంచి వచ్చిన మాట సూడోమైట్స్. ఈ సూడోమైట్స్ అంటే ఎవరంటే హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన ఈ పాపాలే. కానీ దేవుడు సొదొమ గొమొర్రా సర్వనాశనం చేసిన పాపం ఏంటి అని ఒక్క మాటలో దేవుడిని అడిగితే దేవుడు ఒక్క మాటలో ఏం చెప్పాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనంలో, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితని. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే సొదొమ చేసిన పాపం ఏందనగా దాని సమృద్ధిని బట్టి అది గర్వించినందువల్ల నేను నాశనము చేసితిని అని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు దేవుడు సమృద్ధినిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మన స్థితిగతులను అభివృద్ధి చేస్తాడు. మనల్ని దేవుడు హెచ్చించే కొలది మనము దేవుని దగ్గర బహుదీనమైన స్థితిలోనికి మనం వస్తున్నామా లేక మనకు మనం హెచ్చించుకుంటున్నామా అనే ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చించే కొలది మన యాటిట్యూడ్ ఎలా ఉందో ఒకసారి మనం
చెక్ చేసుకుంటూ ఉండాలి. సాతానుడు ఏం చేస్తాడంటే జీవపు డంబం అనే పాపం అనేది చాలా జాగ్రత్తగా నిన్ను రెచ్చగొట్టకుండానే రెచ్చగొట్టే పాపం. ఉదాహరణకి యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు కటిక ఉపవాసం ఉండి చాలా అలసిపోయి ఉన్నాడు. అటువంటి టైంలో యేసు ప్రభుని శోధించడానికి సాతానుడు వచ్చాడు. మరలా ఈ 3 పాపపు శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ ఏంటి? యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు, అర్జెంటుగా రొట్టె కావాలి. యేసు ప్రభుని చూసి ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినొచ్చు కదా అని శరీరాశతో యేసు ప్రభుని శోధిస్తే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించునని వాక్యముతోనే యేసు ప్రభు ఆ శోధన జయించాడు. రెండవది నేత్రాశ. సమస్తమైన లోకందాలన్నింటినీ చూపించి నాకు సాగిల పడితే ఈ లోకందాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. మనుషుడు దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని రాయబడి ఉంది కదని మరలా యేసు ప్రభు సాతాన్ని జయించాడు. మూడవదిగా శోధన ఏంటి? జీవపు డంబము. కొండ మీద నుంచి శిఖరం కిందకు దూకేయి. ఎందుకంటే నీ గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపించాడు కదా, ఆ దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి కదా, నీకు ఆ శక్తి ఉంది కదా. ఇదేంటంటే జీవపు డంబం. అయితే అక్కడ జరిగిన కాంటెక్స్ట్ని ఇంకొంచెం కీన్గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అనే మాటకు ముందు ఒక మాట ఉంది. ఏంటి తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలోను 6వ వచనంలోను 9వ వచనంలో కూడా నీవు దేవుని కుమారుడు అయితే, యేసు ప్రభు దేవుని కుమారుడే. అది సాతానుగాడికి తెలుసు, యేసు ప్రభుకి తెలుసు. యేసు ప్రభుని మొట్టమొదటిగా దేవుని కుమారుడు అని పిలిచి మొత్తం పాపులర్ చేసింది దయ్యాలే. ఆ దురాత్మలు వెలగొడుతుంటే దేవుని కుమారుడిని కేకలు వేసిన దయ్యాలు. సాతానుడికి బాగా తెలుసు అని దేవుని కుమారుడని. అయినప్పటికీ నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకే, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా మార్చి, ఇవన్నీ మనం చూసినట్లయితే గమనించండి ప్రియులారా, ప్రతి దాంట్లో సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను జీవపు డంబంలోనికి నడిపిస్తాడు. నువ్వే కదా హెడ్డవు, నువ్వే కదా లీడరువు, నీకు ఎలా ఉండకూడదు, నువ్వు అలా చేయాలి, నీ భార్య మీద కోపం రప్పించేలా రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. నీకు అధికారం ఉంది కదా. ఈ విధమైనటువంటి ఉక్రోషానికి గురి చేసే మాటలు. అటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు ప్రూవ్ వాట్ వీఆర్. నేనంటే ఏంటో చూపిస్తాను చూడైతే అని మనము ఉక్రోషంతో వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒకటి చెప్తున్నాను, సాతానుడు ఉపయోగించే జీవపు డంబం అనే పాపంలోనికి మనల్ని నెట్టివేయటానికి సాతానుడు ఉపయోగించే పద్ధతి అనే సత్యాన్ని గమనించి ఎవరన్నా రెచ్చగొడుతున్నప్పుడు అంత తొందరగా రెచ్చిపోవలసిన పని మనకి లేదు. డోంట్ ఎవర్ ప్రూవ్ హూ యు ఆర్ టు దిస్ వరల్డ్, యు ట్రై టు ప్రూవ్ హూ యువర్ గాడ్ ఈజ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఎవడవు, నేనేంటి, వాట్ ఐ యామ్ అని నువ్వు ప్రూవ్ చేయడానికి నువ్వు ట్రై చేసుకోవద్దు. వాట్ మై గాడ్ ఈజ్, నా దేవుడు ఏంటో నేను ప్రూవ్ చేస్తాను. చూడు, గొలియాతుని చూసి దావీదు తొడగొట్టలే. దావీదు చేసే ప్రతి యుద్ధంలో దేవుని ముందు పెట్టుకుంటాడు. తన బలాన్ని ఎప్పుడు కూడా కౌంట్లో తీసుకోకుండా దేవుని ముందు పెట్టుకుని, జీవము గల దేవుని సేవకుడు నేను, నా పక్షముగా పోరాడువాడు, నా పక్షముగా ఉండువాడు నా దేవుడు. దేవుని ముందు పెట్టుకుని దావీదు ముందుకు వెళ్ళాడు కనుక అన్ని విషయాల్లో దేవుడు దావీదుకి జయమిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాతానుడు నిన్ను నన్ను రెచ్చగొడుతూ ఉంటాడు. నీవు కానీ నేను కానీ ఎన్నడూ కూడా ఆ యొక్క అవకాశం సాతానుడికి ఇవ్వకూడదు. యేసు ప్రభు జీవితంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఇదే జీవపు డంబం అనే శోధనే యేసు ప్రభుని వెంటాడుతూనే ఉంది. ఉపవాసం చేసినప్పుడేమో నువ్వు దేవుని కుమారుడు రాళ్ళను రొట్టెలుగా చేయి, పైనుంచి దూకే, ఇవన్నీ చెప్తున్నాడు. యేసు ప్రభు చివరి రోజు సిలువ మీద వేలాడుతున్నప్పుడు సేమ్ మరలా ఇదే పాపముతో సాతానుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగని ప్రేరేపించన్న మాట ఏంటి తెలుసా? నీవు క్రీస్తు అయితే. యేసు అంటే వాళ్ళ కోపం వచ్చేది కాదు, ఆయన క్రీస్తునని లోకానికి చెప్పుకున్నందుకు ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే ఆ రోజులు ఎంతోమంది యేసు అని పేరు పెట్టుకున్నారు, క్రీస్తు అని పేరు ఎవరు పెట్టుకోరు. క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయ్య. అటువంటి వాడు నేనే అని ప్రభు చెప్తుంటే ఆ మాటను వారు అంగీకరించలేకపోయారు. నువ్వు దేవుని చేత పంపబడిన అభిషక్తుడు అయితే, అంతమందిని స్వస్థపరిచి అంతమందిని రోగులను బాగు చేసిన వాడు అయితే, సిలువ మీద నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి లోకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు. అక్కడ క్రింద ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు, నిజంగా ఈయన చచ్చిపోయినోడిని లేపినోడైతే పైనుంచి దిగి ప్రూవ్ చేసుకోమను. ఇవన్నీ ఏంటి తెలుసా? ఇవన్నీ జీవపు డంబాలే. యేసు ప్రభు శిలువ మీద మరణించడం దానికే యేసు ప్రభు వచ్చాడు. ఆ కార్యము ద్వారా మన పాపముల నుంచి రక్షించడానికి యేసే వచ్చాడు.
ఆ యొక్క పరిశుద్ధమైన గొప్ప కార్యాన్ని నెరవేర్చకుండా చేయడానికి సాతానుడు రెచ్చగొడుతున్నాడు. యేసయ్య సిలువ మించి దిగగలిగే శక్తి ఆయనకు ఉంది. కానీ సాతానుడు రెచ్చగొడుతున్నప్పుడు యేసయ్య ఎక్కడ కూడా తన ఉద్దేశాన్ని, తన దీనత్వాన్ని, పరమ తండ్రికి తన యొక్క సబ్మిసివ్నెస్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. నీకు నాకు బలం ఉంది కదా అని చెప్పి ఎవడో రెచ్చగొడుతున్నాడని మనం రెచ్చిపోయి మనం చేయవలసిన పని చేయకుండా మన యొక్క సెల్ఫ్ గ్లోరీ, నేనంటే ఏంటో చూపిస్తాను చూడు అనే థాట్లోకి మనం వెళ్ళామా, జీవపు డంబం అనే పాపం మనల్ని నిలువెత్తున నాశనం చేస్తుంది. జాగ్రత్త. నా మాటలు ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాటలు, జీవపు డంబం అనే పాపము నీలోనికి నాలోనికి ఎంటర్ అయినప్పుడు అది మనలను 3 విధాలుగా శోధిస్తుంది. ఏ వ్యక్తులైతే జీవపు డంబం అనే పాపం ఎంటర్ అయిందో ఆ వ్యక్తి మొట్టమొదటిగా 10 మందిలో రికగ్నిషన్ కోసం ట్రై చేస్తాడు. 10 మంది పొగట్టల కొరకు ట్రై చేస్తాడు. నన్ను ఎవడు గుర్తించట్లేదేటి, నన్ను ఆఫీసులో ఎవడు గుర్తించట్లేదేటి, నేను ఇంత బాగా చేసే నన్ను ఎవడు గణపరచట్లేదేటి. హీ సీక్స్ ఆనర్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక రైతు తన పొలంలో పనిచేసే పాలేరు ఆ మధ్యాహ్నం వరకు పని చేసాడట. వాడు కష్టపడి పని చేశాడు. వాడు భోజనం చేసే టైంలో రైతు వచ్చాడు. రైతు క్యారేజ్ కూడా అక్కడ, ఈ రైతు గారు వచ్చి అక్కడ ఉన్నాడు. ఈ పొలంలోంచి కూడా బయటకు వచ్చాడు. పొలంలోంచి బయటకు వచ్చిన పాలేరు భోజనం చేయాలి, రైతు భోజనం చేయాలి. ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరు భోజనం చేస్తే ఎవరు వెయిట్ చేయాలి, ఎవరు భోజనం బలను సిద్ధపరచాలి? అప్పటి వరకు పనిచేసిన పాలేరైనా రైతు గారు వచ్చేటప్పటికి పాలేరు తన క్యారేజ్ని పక్కన పెట్టి రైతు టేబుల్ సిద్ధపరిచి రైతు భోజనం చేసేంత వరకు చేతులు కట్టుకుని నిలబడాక అతడు భోజనం చేసిన తర్వాత పాలేరు తింటాడు. ఈ రైతు భోజనం చేసేంత వరకు అతడు వెయిట్ చేసిన తర్వాత తిన్నందుకు ఈ రైతు ఏమన్నా ఆ పాలేరుని చూసి నా మీద ఎంత దయ చూపించేవయ్యా అంటాడా రైతు? అది వాని యొక్క డ్యూటీ. అందుకనే వాక్యం చెప్తుంది లోకాసు వార్త 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన సంగతులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. మీరు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆ దాసుడు ఏమీ తన యజమానుని దగ్గర ఎప్రిషియేషన్ కోరట్లేదే. మీరు కూడా మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఆ ఘనత ఎప్పుడు వస్తుంది, ఆ రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడం కాదు. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిన పనిని మేము చేసి ఉన్నామని చెప్పుకుని వెళ్ళిపోండి తప్ప నాకు రావాల్సిన ఆనర్ ఏది, నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు రావాల్సిన రికగ్నిషన్ ఏది అని ఎదురు చూడొద్దు అంటున్నాడు దేవుడు. మరి నేను చేసిన దానికి నాకు ఘనత రాకూడదా అండి అంటే దేవుడు చెప్తున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు. నీ పనికి నువ్వు జీతాన్ని పొందుతున్నావు, ఘనత అంటావా? ఎప్పుడు రావాలో ఘనత దేవునికి అప్పుడు ఇస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొర్దుకై. హామాను మహామంత్రిగా ఉన్నప్పుడు మొర్దుకై అనే గేట్ మ్యాన్ మహారాజు అయినటువంటి అహష్వేరోష ప్రాణాలను కాపాడాడు. ఈ హామాన్ అనే మహామంత్రి ఈ యూదుడని చెప్పి మొర్దుకైకి రావాల్సిన ఘనతను రాకుండా, రాజుగారికి కూడా తెలియకుండా దాన్ని పక్కన పెట్టేశాడు. అతనికి ఏ విధమైన అప్రిషియేషన్, ఆనర్ ఇవ్వలేదు. చాలా కాలం అయిపోయింది. ఒకానొక రోజు రాజుకి నిద్ర పట్టగా ప్రతిరోజు రాజగ్రంథం రాసే డైరీ తెమ్మన్నాడు. తెచ్చారు. ఆ రాత్రి నిద్ర పట్టగా డైరీ ఇలా ఓపెన్ చేసాడట. అందులో కంటికి డైరెక్ట్ కనబడింది, రాజుగారి ప్రాణమును మొర్దుకై రక్షించుట అని ఒక హెడ్డింగ్ పెట్టాడు. చదివేటప్పటికీ అక్కడ పనివారులిద్దరు రాజును మర్డర్ చేద్దాం అనుకుంటే అది తెలుసుకుని మొర్దుకై రాజును రక్షించాడు. ఇంతగా వీడు నన్ను రక్షించాడే, వీడికి ఏ బహుమానం ఇచ్చారని చెప్పి అక్కడ పనివారిని పిలిచి అడిగితే ఏమీ ఇవ్వలేదండి. వెంటనే రాజు మహామంత్రిని పిలిచాడు. హామాను, ప్రతిరోజు నా ప్రాణాలని సంరక్షించి కాపాడి నన్ను ఎంతగానో బాగా చూసుకుంటున్న వ్యక్తికి నేను ఎలా గణపరచాలయ్యా అని అడిగాడు రాజు హామాన్ని. హామాన్ అనుకున్నాడు నా గురించేనేమో అనుకుని ఏమన్నాడట హామాను, అటువంటి వాడికి రాజవస్త్రాలు వేసి ఒకరోజు రాజుగారి ఏనుగు మీద ఎక్కించి ఊరేగించి ప్రజలందరూ వాడికి శాల్యూట్ చేసి, ఇవన్నీ వాడి ఉద్దేశం, వాడిని అలా చేయాలని. అంటే వీడికి హామాన్ అనే మహామంత్రి కళ్ళు దేని మీద ఉన్నాయి? రాజుగారి కుర్చీ మీద ఉన్నాయి. రాజుగారి వస్త్రాలు వేసేసుకోవాలట, రాజుగారి ఏనుగు ఎక్కేయాలట, రాజుగారు లాంటి ఆనర్ వచ్చేయాలట. దిస్ ఈజ్ ద లూసిఫర్ స్పిరిట్. లూసిఫర్ అదే అనుకున్నాడు, తొక్కి పాడేశాడు దేవుడు. వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా? అలాగా, ఏమైతే నువ్వు చెప్పు, ఇవన్నీ ఆ గేట్ మ్యాన్ అయినటువంటి మొర్దుకైకి చేసే అన్నాడు. అంతే.
ఆ మొర్దెకైకి చేశాడో ఈ హామాను మొర్దెకైకి శాల్యూట్ చేసి తలదించుకున్నాడు. చివరికి తెలుసు ఆ కథలో హామాను సర్వనాశనం అయిపోయాడు. గమనించండి ప్రియులారా, ఎన్నడైనా సరే మొర్దెకై రాజు తనంత గొప్పగా గణపరుస్తాడని ఊహించాడా? ఊహించలేదు. కనీసం అతనికి రావాల్సిన ఏ విధమైనటువంటి ఇన్సెంటివ్ కానీ ఏది లేదు, అతనికి ఏ విధమైన ఘనత రాలేదు. కానీ మొర్దెకై రాజుని అడగలేదు, దాని కొరకు తప్పించలేదు. కానీ దేవుడు ఆలస్యమైనందుకు వడ్డీతో సహా మొర్దెకైకి రావాల్సిన ఘనతను దేవుడు రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చెప్తున్నాను, డోంట్ క్రేవ్ ఫర్ ద రికగ్నిషన్. గుర్తింపు కొరకు, ఘనత కొరకు తప్పించొద్దు. నీ పని చేసుకుంటూ వెళ్ళిపో, దేవుడు నీకు ఆ ఘనతనిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఘనత కొరకు తప్పించేవో జీవపు డంబము యొక్క క్రియలు నీలో జరుగుతాయని సత్యాన్ని గమనించు. 2, లీడర్షిప్ కోసం ప్రయత్నం చేయుట. నేను లీడర్ని అయిపోవాలా, నేను గొప్పోడిని అయిపోవాలా, జీవపు డంబం ఉన్న వాళ్ళు 10 మందిలో నేనే లీడర్ని అవ్వాలి. అందుకనే బైబిల్లో కథ ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 14-15 వచనాల్లో అడవిలో చెట్లని మీటింగ్ పెట్టుకుని ఎవరిని రాజుని చేద్దామంటే శ్రేష్టమైన చెట్లు, ఒలివ చెట్టు, అంజరపు చెట్లు ఇవన్నీ మేము ఉండరా అబ్బాయి, మాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయంటే ముళ్ళ చెట్టు అందట నేను రాజుని అవుతాను అన్నదట. ఎందుకంటే ముళ్ళ చెట్టుకి పనేమి లేదు, దానికి ఏం ఫలాలు ఏమీ లేవు. అలాగా కొంతమంది రాజుని అవ్వాలని తప్పిస్తూ ఉంటారు, లీడర్ని అయిపోవాలని తప్పిస్తూ ఉంటారు. ఇశ్రాయేలుని పాలించిన రాజుల్లో సుమారుగా 40 మంది రాజులు ఉన్నారు. ఈ 40 మంది రాజుల్లో గొప్ప ఘనత కలిగిన రాజుల పేర్లు 3 పేర్లు చెప్పాలంటే మొదటి 3 ఎవరల్లో? సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళ 3లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఘనత. వీళ్ళ 3లో ఎవ్వడూ కూడా రాజుని అవ్వాలని తప్పించలేదు. సౌలు సమూయేలు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ప్రవక్త దగ్గరికి. గాడిదలు పోయినాయండి, ఎక్కడ ఉన్నాయంటే సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, నేను ఇశ్రాయేలుకి ఏర్పరిచే రాజు అతడే అన్నాడు దేవుడు. వెంటనే వెళ్ళి నూనె పోసి తైలాభిషేకం చేసినప్పుడు ఈ సౌలు అంటాడు, నేనే పాటి వాడిని, ఇశ్రాయేల్లో బెన్యామీని నా యొక్క గోత్రం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని రాజుని అవ్వడానికి అని ఆశ్చర్యపోయాడు సౌలు. అలాగే దావీదైతే తన ఇంట్లోనే ఒక నెగ్లెక్టెడ్ స్టోన్, నిషేధింపబడే రాయిగా ఉన్నాడు. సమూయేలు వచ్చి యెషై కుమారులో ఒక కుమారుని అభిషేకించమని వెళ్తే అలా లైన్లోనే నిల్చోబెట్టలేదు. ఆ 7గురిలో ఒక్కడు లేడు, 8వ వాడు ఎక్కడో ఉన్నాడు అండి, కడసారోడో గొర్రెలు కాసుకుంటున్నాడంటే వాడు వచ్చేంతవరకు మీలో ఎవడో భోజనం చేయడానికి వీల్లేదన్నాడు. దావీదు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నా హృదయానుసారైన మనిషి అతడే, అభిషేకించు. దావీదు ఊహించలేదు రాజును అవుతానని. అలాగే సొలొమోను దావీదు కుమారుడైనను, దావీదు వృద్ధుడైనప్పుడు సొలొమోను రాజును అవ్వాలని తప్పించలేదు. అదోనియా గర్వించిన వాడై మిలిటరీ అంతటి తన వైపు తెచ్చేసుకుని ఎక్కడో తన రూములో ఉన్న సొలొమోను దావీదు పిలిపించి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇలా 3 కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు. అందుకనే వీరు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఏలారు. ప్రపంచంలో ఇశ్రాయేలు బలమైన నేషన్గా ఆ రోజుల్లో వీళ్ళ పాలనలో నిలబడింది. గమనించండి ప్రియులారా, లీడర్ అవడం తప్పులేదు. దేవుడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మనకిచ్చి దేవుడు మనకి ఆ యొక్క పదవి, ఆ ఘనత, ఆ ఆనర్ ఇవ్వాలే కానీ మన ప్రయాసం కాదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, పొందువారి వల్ల కానీ ప్రయాసపడు వారి వల్ల కానీ లేదు, కరుణించు దేవుని వల్ల మాత్రమే. దేవుడు మనల్ని హెచ్చించాలి. కాబట్టి మనలోనికి జీవపు డంబం అనే పాపం ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా మనల్ని అందరిలో గుర్తింపు, రికగ్నిషన్ కొరకు తప్పించేలా చేస్తుంది. రెండవదిగా లీడర్ అయిపోవాలి, నాట్ టు సర్వ్ ద పీపుల్, ప్రజలకు సేవ చేయడానికి కాదు, అందరి ఘనతను పొందుకోవడానికి లీడర్ అయిపోవాలని చూస్తూ ఉంటాడు జీవపు డంబం ఉన్నవాడు. మూడవదిగా జీవపు డంబం అనే పాపంతో ఉన్నవాడు సెల్ఫ్ బూస్టింగ్కి వెళ్ళిపోతాడు, తను తాను పొగుడుకుంటూ ఉంటాడు, తను తాను గణపరుచుకుంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాజు అయిన హేరోదు యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యాకోబుని కత్తితో పొడిచి చంపేశాడు. ఒక యూదుడైనను ఇంకొక యూదుడిని కత్తితో పొడిచి చంపినందుకు దేవుడు అతని మీదకి అప్పటికి ఇంకా శిక్ష పంపలేదు. తర్వాత పేతురుని పట్టుకుని చెరసాల్లో పెట్టి బాధ పెట్టాడు. అప్పుడు కూడా దేవుడు రాజైన హేరోదుని చంపలేదు. కానీ అదే రాజైన హేరోదు ఒకరోజు రాజవస్త్రాలు ధరించుకుని స్పీచ్ ఇస్తున్నాడట. కింద నుండి ప్రజలు అబ్బబ్బబ్బా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పి దేవునితో సమానంగా ఈ రాజుని పోల్చి పొగుడుతూ ఉంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది చాలా స్పష్టంగా, అతడు దేవుణ్ణి మహిమపరచనందున ప్రజలు ఇతన్ని బాగా గణపరుస్తున్నప్పుడు
ఇది దైవస్వరం అని దేవునికి చెందవలసిన మహిమను ఆ రాజుకి ఇస్తున్నప్పుడు అతడు దేవుని మహిమపరచనందున దేవుని దూత అతనిని మొత్తగా పురుగులు కక్కి చచ్చెను అని అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల్లో మనం చూడొచ్చు. చనిపోయాడు స్పాట్లో. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒక మర్డర్ చేసినా సరే అతని దేవుడు సహించాడు, కానీ గర్వించి హృదయంలో అతిశయిస్తే దేవుడు క్షమించాడు. ఒకసారి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి, టీవీలో వాక్యాన్ని మేము వింటూ ఉంటాం, మీ వాక్యాన్ని అస్సలు మిస్ అవ్వమండి, మీరు మాట్లాడుతూ ఉంటే స్వయంగా దేవుడే మాట్లాడుతున్నట్టుగా మేము ఎప్పుడు ఫీల్ అవుతామండి అని అన్నప్పుడు నాకు వెంటనే ఈ వాక్యమే గుర్తుకొచ్చింది. సొసైటీలో ప్రభు బిడ్డలుగా ఎంత దీనమైన మనసుతో మనం ఉంటామో పరిశుద్ధాత్ముడు దేవుడు మనల్ని అంత గొప్పగా హెచ్చిస్తాడు. మనం చేసే ప్రతి దాంట్లో సక్సెస్ ఇస్తాడు. ఆయన మనల్ని హెచ్చించే కొలది ఆయనకి చెందవలసిన మహిమను మనం చెల్లిస్తూ అందరిలోనూ, ప్రజలందరిలోనూ యేసు ప్రభు నామమును గణపరుద్దాం, మహింపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలందరినీ కూడా జీవపు డంబం అనే పాపము నుంచి రక్షించి ప్రభువుకి సాక్షులుగా మనల్ని జీవింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యములో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. జీవపు డంబం అనే పాపము మాలోనికి రాకుండా చేయండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనను దానిని మా కొరకు విడిచిపెట్టి నువ్వు దాసుని రూపముగా మారినంతగా తగ్గించుకున్నావు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి యేసు నామములోనే విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.